హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. నీట్ యూజీ 2025కి సంబంధించి ఈరోజు అప్డేట్స్ ఏమున్నాయనేది ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాము. సో ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోని. సో మీకేమైనా పర్సనల్ కౌన్సిలింగ్ గైడెన్సు కావాలి అని అనుకుంటే మీరు ఈ కింద ఇచ్చిన నంబర్స్లో మీరు తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు. సో మనకి కౌన్సిలింగ్స్ అనేవి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఉంటుంది, అదేవిధంగా స్టేట్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో డిఫరెంట్ స్టేట్స్కి సంబంధించి డిఫరెంట్ కౌన్సిలింగ్స్ ఉంటాయి. సో వీటన్నిటిలో మీరు ఒకవేళ మేనేజ్మెంట్ కోటాలో ట్రై చేయాలనుకుంటే వేరే స్టేట్ కౌన్సిలింగ్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అదేవిధంగా మన దగ్గర ఏ కేటగిరీ కౌన్సిలింగ్, బి కేటగిరీ, సి కేటగిరీ అని ఇలా 3 రకాల కేటగిరీస్ ఉంటాయి. ఏ కేటగిరీ అంటే కన్వీనర్ కోటా కౌన్సిలింగ్, బి కేటగిరీ అంటే మేనేజ్మెంట్, సి అంటే ఎన్ఆర్ఐ కోటా కౌన్సిలింగ్ అనమాట. బి అండ్ సి కలిపి ఉంటాయి, ఏ కేటగిరీ సపరేట్గా ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా మీకు గైడెన్స్ పర్సనల్గా, అంటే మీరు ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి, ఓకే, మనకి రిజల్ట్ రాగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తెలంగాణ కౌన్సిలింగ్కి, అదేవిధంగా ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అయితే దానికి రిజిస్టర్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టడము, ఆ తర్వాత సీట్ అలాట్మెంట్ వరకు కూడా మీకు కంప్లీట్ గైడెన్స్ లేదా అసిస్టెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. కంప్లీట్ సర్వీస్ కూడా ఉంటుంది మీకు. సో ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎంబీబీఎస్ స్థానిక కోటా ప్రవేశాలపై విచారణ జూన్ 2కు వాయిదా, తెలంగాణ పిటిషన్పై సుప్రీంకోర్టు ఉత్తర్వు. సో ఇక్కడ ఈ మనకి ఒక ఇష్యూ అయితే ఉంది కదా, మీకు అందరికీ తెలుసు. సో అదేంటి అని అంటే మనకి ఇంటర్మీడియట్ నుంచి ఎగ్జాక్ట్గా ప్రీవియస్ 4 ఇయర్స్, అంటే ఇంటర్మీడియట్ 12th, 11th, 10th క్లాస్, 9th క్లాస్. సో ఈ 4 ఇయర్స్ తెలంగాణలో చదివిన వాళ్ళు మాత్రమే తెలంగాణలో లోకల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి తెలంగాణ ఒక జీవో తీసుకురావడం జరిగింది. సో దానికి సంబంధించి కొంతమంది పిటిషన్ వేయడం జరిగిందనమాట హైకోర్టులో. సో హైకోర్టు నుంచి ఇప్పుడు అది సుప్రీంకోర్టు కూడా వెళ్ళిందనమాట పిటిషను. సో దానికి సంబంధించిన అప్డేట్ ఇది. సో అయితే ఇక్కడ చూడండి, ఎంబీబీఎస్ ప్రవేశాల్లో స్థానిక కోటా వర్తింపుపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పిపై జూన్ 2న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై తొలుత ప్రతివాదుల తరపున సీనియర్ న్యాయవాది బీపీ సురేష్ వాదనలు వినిపించారు. దేశంలో స్థానికత ఆధారంగా విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు ఉండకూడదని తాన్వి బహెల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దానికి తోడు ఈ కేసులో ఎవరెవరు స్థానికుల కిందికి వస్తారో చెబుతూ నిబంధనలు రూపొందించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందే తప్ప అప్పటికే రూపొందించిన నిబంధనలు కొట్టేయలేదు. సో ఇదన్నమాట. అప్పటికే ఏవైతే ఇంతకుముందు ఉన్న రూల్స్ ఏవైతే ఉన్నాయో లోకల్, నాన్ లోకల్, వాటిని కొట్టేయలేదు. జస్ట్ అసలు లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరు, ఎలా వాటికి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్ మీరు ఫ్రేమ్ చేయండి అని చెప్పేసి తెలంగాణ హైకోర్టు చెప్పిందని చెప్తున్నారు అనమాట. అందువల్ల హైకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం ఎలా నష్టపోయిందో అర్థం కావడం లేదు. తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్ చెల్లుబాటు కాదు అని పేర్కొన్నారనమాట ఆ సీనియర్ న్యాయవాది ఎవరైతే అపోజిషన్లో ఉన్నారో. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణ వాదనలు వినిపించారనమాట. ఆయన ఏమన్నారంటే, రాష్ట్రంలో వరుసగా 4 ఏళ్ళు చదివి ఉండాలన్న నిబంధనను ప్రతివాదులు వ్యతిరేకించడం లేదన్నారు. కానీ కొన్నేళ్ళు ఇక్కడ చదివి తర్వాత బయటికి వెళ్ళిన వారికి కూడా ఇక్కడ ఎంబీబీఎస్ సీట్లు ఇవ్వాలనడం అవకాశవాదం కిందికి వస్తుందన్నారు. సో అర్థమైందా మీకు? సో తెలంగాణ గవర్నమెంట్ ఏమంటుంది, ఇంటర్ వరకు 9th, 10th, 11th, 12th ఈ 4 ఇయర్స్ ఇక్కడ చదివిన వాళ్ళు మాత్రమే ఇక్కడ లోకల్ అని అంటుంది. అయితే ప్రతివాదులు ఏమంటున్నారు, ఇక్కడ 10వ తరగతి వరకు ఇక్కడ చదువుకొని ఇంటర్మీడియట్ మాత్రం వేరే స్టేట్లో చదవాల్సి వచ్చింది, తప్పలేదు. వాళ్ళు మేబీ బెటర్ ఎడ్యుకేషన్ కోసమో, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఏదైనా జాబ్ పర్పస్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, ఇంకా బిజినెస్ సంథింగ్ ఏదైనా ఉండి వేరే స్టేట్కి వెళ్ళి అక్కడ ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు అక్కడ చదివినంత మాత్రాన వాళ్ళు నాన్ లోకల్ కాకుండా పోరు కదా. సో వాళ్ళంతా పుట్టి పెరిగిందంతా కూడా తెలంగాణలో కదా, వాళ్ళు కూడా లోకల్ కిందకే వస్తారనేసి వాళ్ళు అంటున్నారు. సో ఇదేమో మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఏమో లేదు, 9th, 10th, 11th, 12th ఇక్కడ చదివితేనే వీళ్ళు లోకల్ అన్నట్టుగా వీళ్ళు అంటున్నారు. సో ఇది మరి ఏమవుతుంది అనేది చూడాలి.
ఇక్కడ చూడండి ఇంకా డీటెయిల్గా విద్యార్థుల తరపున మరో సీనియర్ న్యాయవాది రగంత్ బసంత్ వాదనలు వినిపిస్తూ గతేడాది సెప్టెంబర్ 20న ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో ప్రతివాదులుగా చేరిన విద్యార్థులకు కౌన్సిలింగ్లో పాల్గొనడానికి ధర్మాసనం అవకాశం కల్పించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొందరు విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినా సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేశారని అవి లిస్ట్ కాకపోవడం వల్ల వారికి కౌన్సిలింగ్లో పాల్గొనే అవకాశం లేదన్నారు. ఆ విద్యార్థులు తాజాగా ఈ ఏడాది నీట్ రాసినందున గతేడాది సుప్రీంకోర్టును ఆశ్రయించిన కొందరు విద్యార్థులకు ఇచ్చిన మినహాయింపునే వీరికి ఈ ఏడాది వర్తింపచేయాలని కోరారు. తెలంగాణలో పుట్టి పెరిగిన విద్యార్థులు 10వ తరగతి వరకు అక్కడే చదివినా ఇంటర్ వేరే రాష్ట్రంలో చదివారన్న కారణంతో స్థానిక కోటా వర్తించదని చెబుతున్నారు. ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కేరళకు చెందిన వారు 9th, 10th, 11th, 12th తరగతులు తెలంగాణలో చదివితే స్థానిక కోటా కిందకు ప్రయోజనం కల్పిస్తున్నా తెలంగాణలో పుట్టి పెరిగిన వారు కేవలం ఇంటర్ కోసం బయటికి వెళ్లారన్న కారణంతో స్థానికులుగా గుర్తించడం లేదని పేర్కొన్నారు. సో ఇది పరిస్థితి. వేరే స్టేట్ వాళ్ళు వచ్చి ఇక్కడ 4 సంవత్సరాలు 9th, 10th, 11th, 12th ఇక్కడ చదివినంత మాత్రాన వాళ్ళని లోకల్ కింద కన్సిడర్ అంటే ఈ రూల్స్ అట్లా ఉన్నాయి, లోకల్ కింద కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో మరి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి 10th వరకు ఇక్కడ చదివి 11th, 12th లేకపోతే 2 సంవత్సరాలు బయట స్టేట్లో చదివితే వేరే స్టేట్లో సో వాళ్ళు లోకల్ కాకుండా పోతున్నారు. మరి ఇది కరెక్ట్ కాదు కదా అనేది వాళ్ళ క్వశ్చన్ అనమాట. సో మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా మీరు ఒకసారి దీంట్లో కింద మన డిస్క్రిప్షన్లో కామెంట్స్లో రాయండి. లోకల్ని ఎలా కన్సిడర్ చేస్తే బాగుంటుంది? ఇంతకు ముందు ఎలా ఉండేది? 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు 4 years ఇక్కడ చదివినట్లయితే తెలంగాణలో వాళ్ళు ఇక్కడ లోకల్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. ఒకవేళ 4 years ఇక్కడ లేదు అయితే సో వాళ్ళని నాన్ లోకల్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఇలా ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు డైరెక్ట్గా ఇంటర్ నుంచి ప్రీవియస్ 4 years అనమాట. అంటే 9th, 10th, 11th, 12th ఈ 4 years ఇక్కడ చదివితేనే లోకల్ అన్నట్లుగా కండిషన్స్ అయితే మార్చారు. సో ఏదైతే కరెక్ట్గా ఉంటుంది, యాక్చువల్గా నిజానికి న్యాయంగా ఉండాలి అని అంటే ఎలా ఉండాలి అనేది మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయండి కింద కామెంట్స్లో. సో ఇకపోతే మనకి నీట్ యూజీ 2025 కౌన్సిలింగ్ జూన్ 14 నుంచి ప్రారంభం అవుతుందని, ఆలోపు ఈ కేసుపై నిర్ణయం వెలువరించాలని కోరారు. సిజేఐ జస్టిస్ గవాయ్ స్పందిస్తూ జూన్ 2న దీన్ని పూర్తి స్థాయిలో వింటామని చెప్పి విచారణ వాయిదా వేశారనమాట. సో 14 లోపు చూడండి, జూన్ 14 లోపు మనకి రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. బై 14th June అని అన్నారు మనకి స్కెడ్యూల్లో. అంటే 14th లోపల ఎప్పుడైనా రావచ్చు, లాస్ట్కి 14th అయితే ఖచ్చితంగా వస్తుంది అని దీని అర్థం అనమాట. సో అంతకు మించి అయితే పోదు, ఇంకా లేట్ అవ్వదు. సో జూన్ 14th లోపల వచ్చినట్లయితే జూన్ 14th నుంచో లేకపోతే ఇంకో 2-3 రోజుల నుంచో మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ స్కెడ్యూల్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఇక ఇంకొక అప్డేట్ ఏంటి అని అంటే త్వరలో వైద్య కళాశాలల్లో ఎన్ఎంసి వర్చువల్ తనిఖీలు అనమాట. డిక్లరేషన్ల ఆధారంగా ఇప్పటికే పలు కళాశాలలకు నోటీసులు. సో అసలు కాలేజీల పరిస్థితి ఏంటి అనేది దీంట్లో తెలుస్తుంది. ఒక్కసారి నేను ఈ న్యూస్ చదువుతాను, మీరు వినండి. జాతీయ వైద్య కమిషన్ అంటే నేషనల్ మెడికల్ కమిషన్ దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల తనిఖీలకు సిద్ధమైంది. ఎన్ఎంసి మార్గదర్శకాల ప్రకారం కళాశాలల్లోని సీట్లకు తగ్గ సౌకర్యాలు ఉండాలి. ఏటా ఆయా సౌకర్యాలు, అధ్యాపకుల వివరాలతో వైద్య కళాశాలలు ఎన్ఎంసికి ఆన్లైన్లో డిక్లరేషన్ సమర్పించాలి. ఆ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఇప్పటికే స్పందించాయి. ఈ క్రమంలో ఈ నెల 9 తర్వాత ఎన్ఎంసి అధికారులు వైద్య కళాశాలలో వర్చువల్గా తనిఖీలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 9వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట వర్చువల్గా ఆన్లైన్లో. రాష్ట్రంలో 26 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలతో పాటు నూతనంగా ఏర్పాటు చేసిన 2-3 ప్రైవేటు కళాశాలల్లో ఎన్ఎంసి తనిఖీలు చేపట్టనుంది. సో లాస్ట్ ఇయర్ వరకు అంటే ఇయర్ అట్లా 2-3 సంవత్సరాలలో మనకి 26 గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ఒక 2-3 ప్రైవేట్ కాలేజెస్ కూడా రావడం జరిగింది కదా. సో వాటన్నిటికీ కూడా ఈ వర్చువల్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఈసారి జరిమానాలు విధిస్తారంట, ఏందో మరి చూడాలి. రాష్ట్రంలోని పలు వైద్య కళాశాలల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఎంబీబీఎస్ 2, 3, 4 సంవత్సరాల విద్యార్థులకు ప్రయోగశాలలు ఏర్పాటు కాలేదు. కొన్ని చోట్ల భవనాలు, అధ్యాపకుల కొరత వేధిస్తోంది. 200 బెడ్లు ఉండాల్సిన కళాశాలలో కేవలం 80 పడకలే ఉన్నాయి.
అనేక చోట్ల సిటీ స్కానింగ్ యంత్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కాలేజీలు డిక్లరేషన్‌లో ఇచ్చిన వివరాల్లో తనిఖీల సమయంలో సరిపోలకుంటే ఎన్ఎంసీ సీట్లను రద్దు చేయడము, జరిమానాలు విధించడం వంటివి చేస్తుంది. నిరుడు అనేక ప్రభుత్వ కళాశాలల్లో తగిన మౌలిక వసతులు లేకపోవడంతో జరిమానాలు విధించింది. దాంతో 3,00,000 నుంచి 12,00,000 వరకు చెల్లించాల్సి వచ్చింది. ఈసారి కూడా జరిమానాలు తప్పకపోవచ్చని ఆయా కళాశాలల ప్రిన్సిపాల్లు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఇప్పటికే ఎన్ఎంసీ షోకాజ్ నోటీసులు పంపింది. వర్చువల్‌గా తనిఖీలు చేసే సమయానికి కళాశాలలు వీటికి సమాధానం ఇవ్వాల్సి ఉంది. అవసరమైతే కొన్ని కాలేజీలను ఎన్ఎంసీ ప్రత్యక్షంగా తనిఖీ చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే నీట్ పూర్తయినందున ఎన్ఎంసీ కళాశాలలను తనిఖీ చేసి వచ్చే సంవత్సరానికి అనుమతులిచ్చే అంశాన్ని పరిశీలిస్తుంది. కొత్తగా ఏర్పాటైన యూజీ వైద్య కళాశాలలో ఒక బ్యాచ్ పూర్తి చేసే వరకు 5 ఏళ్లు ఎన్ఎంసీ ప్రతి ఏడాది తనిఖీలు చేశాకే అనుమతులిస్తుంది. ఒక బ్యాచ్ పూర్తయిన కళాశాలను 5 ఏళ్లకోసారి తనిఖీ చేస్తుందన్నమాట. సో ఇది మనకి గవర్నమెంట్ కళాశాలలు అయితే వచ్చాయి, మెడికల్ కాలేజీలు. సో అదైతే ఒక విధంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మనకి కొత్తగా 26 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అంటే మామూలు విషయం కాదు ఇది. కాకపోతే వాటిల్లో అన్ని ఫెసిలిటీస్ ఈ స్టూడెంట్స్ 5 ఇయర్స్ కంప్లీట్ చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసినట్లయితే ఇంకా బాగుండేది. సో మరి అది కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలంగాణలో కొత్తగా 26 మెడికల్ కాలేజెస్ వచ్చాయి. మరి ఇప్పుడు ఆ గవర్నమెంట్ లేదు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మరి వీళ్ళు వాటికి ఎంత సపోర్ట్ చేస్తారు, ఆ కళాశాలలకు ఆ కాలేజెస్కి వీళ్ళు ఫెసిలిటీస్ ఫండ్స్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు, ఎంతవరకు ప్రొవైడ్ చేస్తారు అనేది చూడాలి. సో ఏదేమైనా మనకి మంచి ర్యాంక్ వచ్చి మీరు ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలేజీలో సీట్ వస్తే నో ప్రాబ్లం. కానీ కొంచెం ఎక్కువ ర్యాంకు వచ్చి అంటే ఈ గవర్నమెంట్ కాలేజెస్లో వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కాలేజెస్ కూడా ఏం తక్కువ లేవండి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ని బట్టి చూసుకున్నట్లయితే కొన్ని ప్రైవేట్ కాలేజెస్ కంటే ఈ గవర్నమెంట్ కాలేజెస్కే డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది, కొన్ని హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని కాలేజెస్కి. సో ఆ విధంగా చూసుకుంటే వాటికి కూడా పోటీ బాగానే ఉందని అనుకోవచ్చు. సో చూద్దాం ఈ సంవత్సరం మరి ఎన్నిటికి పర్మిషన్ ప్రాపర్గా వస్తుంది, లేదంటే విత్ ఫైన్ వస్తుందా అనేది మనము చూడాలి. సో ఇది మనకి ఈరోజున్న వీడియోలో అప్డేట్ అనమాట. సో మనకి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎవరైనా దాంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. దాంట్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇదే అండి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.